ఎవరివన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై లెహెంగా కలెక్షన్. చాలా మంది అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా లెహెంగా షార్ట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మంది ప్రైస్ డీటెయిల్స్ అడుగుతున్నాను కదా. సో నా లెహెంగా కలెక్షన్ అండ్ మా అక్క లెహెంగా 3 చూపించేస్తున్నాను మీకు, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ లెహెంగా. యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక సజెషన్ ఇస్తానండి. నేను ఒక మిస్టేక్ చేశాను, అంటే ఎంగేజ్మెంట్కి లెహెంగా తీసుకున్నాను అండ్ దెన్ రిసెప్షన్కి లెహెంగా తీసుకున్నాను. ఒకవేళ మీకు రిసెప్షన్ ప్లాన్ ఉంది అన్నప్పుడు, రిసెప్షన్కి లెహెంగా తీసుకోవాలనుకున్నప్పుడు ఎంగేజ్మెంట్కి లెహెంగా కాకుండా ఇంకొక స్టైల్ ప్రిఫర్ చేయండి. లైక్ పైటా పావడా కానీ, దాంట్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్గా వస్తున్నాయి కదా కొన్ని న్యూ మోడల్స్. సో అలాంటివి ట్రై చేయండి. నేను బై మిస్టేక్, బిగినర్స్ మిస్టేక్ లాగా ఎంగేజ్మెంట్కి లెహెంగా తీసుకున్నాను అండ్ దెన్ రిసెప్షన్కి లెహెంగా తీసుకోవడం వల్ల 2 సేమ్ లుక్స్, సిమిలర్ లుక్స్గా అనిపించాయి. సో కానీ మీకు చూపిస్తాను. ఈ లెహెంగా అయితే నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. ఎంగేజ్మెంట్ శారీ తీసుకున్న వెంటనే పైన లెహెంగా సెక్షన్ ఉంటుంది, సో అక్కడే తీసుకున్నాను అనమాట. అండ్ చాలా ఈజీగా దొరికేసింది. నేను ఒకటి ట్రై చేశాను, అది దొరికేసింది. సో ఇది లెహెంగా. సో ఇది వచ్చేసి పైన టాప్ అండి, ఇలా వచ్చింది. వాళ్ళు నెక్ మోడల్ కూడా అలానే ఇచ్చారు, బట్ ఇక్కడ ఏమైందంటే వాళ్ళు ఇక్కడ వరకే ఇచ్చారు, ఈ కింద అంతా ఎంటీ ఉండిందన్నమాట ఇక్కడ. సో నేను మగ్గం వర్క్తో సేమ్ ఇక్కడ ఎలా ఉన్నాయో అదే డిజైన్ ఇక్కడ అడిగితే వాళ్ళు చేశారండి. నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న వాళ్ళ దగ్గర చేయించుకున్నాను. అండ్ ఇట్లా ఇక్కడ వీ కట్ వచ్చింది కదా, అంటే ఇట్లా ఆలియా మోడల్ లాగా, అదైతే చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది సింపుల్గా. దీనికి ఇంకా నా మేకప్ ఉన్నట్టుంది, రిమూవ్ చేయాలి. సో ఇలా వస్తుందన్నమాట టాప్ అయితే. ఇంకా బాటమ్ అయితే ఇలా ఉంటుందండి, ఇక్కడ ఇలా పట్టీ వస్తుంది అండ్ ఇంకా డౌన్ అంతా ఇలా ఉంటుంది. యాక్చువల్లీ దీనికి క్యాన్ ఉంటుంది కదా, ఇది 2 లేయర్స్ క్యాన్ ఉంటుంది ఇక్కడ అండ్ దెన్ ఈ లోపల కూడా క్యాన్ ఉంటుంది. నేనేం చేశానంటే ఒక లేయర్ క్యాన్ తీపిచ్చేసాను. సో ఇక్కడ ఒక లేయర్ కదా, ఇంకో లేయర్ ఎందుకు రిమూవ్ చేయించానంటే యాక్చువల్లీ మనం ఎంగేజ్మెంట్ అప్పుడు కింద కూర్చొని పూజ చేయాల్సి వస్తుంది కదా. సో కింద కూర్చున్నప్పుడు 2 క్యాన్స్ ఉన్నప్పుడు మీకు ఫుల్ ఇంత స్పేస్ ఆక్యుపై అయిపోతుందండి, దానివల్ల మీకు కంఫర్టబుల్గా ఉండదు. సో అలా 1 లేయర్ ఆఫ్ క్యాన్ తీసేసినప్పుడు కూర్చోడానికి కంఫర్టబుల్గా అనిపించింది అండ్ నిలబడినప్పుడు కూడా ఆ బుష్ మోడల్ బాగా వచ్చిందనమాట. సో మీరు అలా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇదేమో చున్నీ ఇలా వస్తుంది సింపుల్గానే ఉంటుంది, నెట్ అండ్ ఇట్లా లైట్ వర్క్ వస్తుంది అనమాట. సో ఇదండి నా ఎంగేజ్మెంట్ లెహెంగా. ఇది వచ్చేసి నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. ఎంగేజ్మెంట్ శారీ కొన్నప్పుడే ఇది కొనేసాను అనమాట. ఎక్కువ టైం లేదు, 1-2 చూసి వెంటనే ఇంక ఇది కొనేసాను, ఇంకో షాప్ కూడా తిరగలేదు అప్పుడు. సో ఇదైతే ఇది మొత్తం 10K అయిందండి విత్ స్టిచ్చింగ్ అండ్ ఇక్కడ కొంచెం మగ్గం వర్క్ కూడా చేయించాను కదా, మొత్తం కలిపి 10,000 అయింది నాకు. సో అదే నేను చెప్పాను కదా, రిసెప్షన్కి లెహెంగా కొనాల్సి వచ్చింది కాబట్టి నేను దీని మీద కొంచెం ఎక్కువ మోడల్స్ కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయలేదు. యా, సో ద మోస్ట్ అవైటెడ్ నా రిసెప్షన్ లెహెంగా. దీని ప్రైస్ చెప్పే ముందు నేను మన రిసెప్షన్ లెహెంగా షార్ట్లో 3 లెహెంగాస్ చూపించాను కదా, సో ఫస్ట్ లెహెంగా అయితే ఇది మల్టీ కలర్ది. ఈ మల్టీ కలర్ లెహెంగా అయితే ఫస్ట్ ఇది ఎందుకు నచ్చలేదంటే ఫిట్ అసలు బాగాలేదండి, అందుకని అది తీసుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఇది అంత లుక్గా అనిపించలేదు, మల్టీ కలర్ ఉండడం వల్ల ఏది డామినెంట్గా అనిపించలేదు. సో అందుకని అది తీసుకోలేదు. దీని ప్రైస్ వచ్చేసి నియర్లీ 20K పడిందండి. ఫస్ట్ ఇదేంటంటే తరుణిలో తీసుకున్నాను నేను. ఇది మొత్తం 3 లెహెంగాలు తరుణిలో చూసినవే. తరుణిలో మినిమం స్టార్టింగే 18K ఆర్ 15K నుంచి ఉంటాయండి లెహెంగాస్ అన్నీ. సో ఆ ప్రైస్ రేంజ్కి మీరు ఓకే అయితేనే తరుణికి వెళ్ళండి. నాకు తెలిసినంత వరకు లెహెంగాస్ అయితే ఆ ప్రైస్ రేంజ్లోనే అక్కడ దొరుకుతాయి. సో ఇదైతే 20K అయింది. నెక్స్ట్ చాలా మందికి నచ్చి
అందరూ చెప్పారు కదా ఇదే తీసుకోండి, ఇది ఎందుకు తీసుకోలేదు అని అడిగారు కదా. ఈ సెకండ్ లెహెంగా, ఈ లెహెంగా మీకే కాదండి నాకు చాలా బాగా నచ్చింది. ఈ రెండింటి మధ్య మేము ఎంత స్ట్రగుల్ అయ్యామో మాకే తెలుసు. ఎన్నో వీడియోలు తీసుకున్నాము ఇట్లా బాగుందా అట్లా బాగుందా అని చెప్పేసి, కానీ కొన్ని ఫ్యూ ఫ్యాక్టర్స్ వల్ల ఇది తీసుకోలేకపోయాను. ఫస్ట్ వచ్చేసి చాలా హెవీగా ఉందండి. ఇప్పుడు రిసెప్షన్ అన్నాక మినిమం 3 to 4 hours మనం స్టేజ్ మీద నిలబడుకొని ఉండాలి. సో అంత హెవీది మొయ్యలేనేమో అనిపించింది నాకు. అక్కడ ఫ్యూ మినిట్స్ నిలబడితేనే నాకు చాలా హెవీ అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది కొంచెం వైట్ కలర్ అండ్ మల్టీ కలర్ కదా, మిగతా కలర్స్ అంత కనిపించట్లేదు. పింక్, వైట్ ఎక్కువ డామినెంట్ అయింది. మీరు వైట్ కలర్ తీసుకున్నప్పుడు మీ పార్ట్నర్ దానికి తగ్గట్టు మ్యాచింగ్ తీసుకోవాలి. సో మీ ఇద్దరు లైట్ కలర్ అయిపోతారు అండ్ మీ పక్కన ఎవరు వచ్చినా వాళ్ళు డామినెంట్గా కనిపిస్తారు మీకన్నా. సో నాకెందుకు ఆ కలర్ అంత పర్ఫెక్ట్ లుక్ ఇవ్వదేమో, నేను బాగా అవుట్ స్టాండింగ్గా కనిపినేమో అనిపించింది. ఇది నా ఒపీనియన్ అండి పర్సనల్గా. సో నేను అలా ఫీల్ అయ్యాను, అందుకని అది కూడా ఇంకో బ్యాక్ డ్రాప్. అండ్ దీంట్లో హెవీ వర్క్ అండి, మీరు చూసారు కదా హెవీ వర్క్ వచ్చింది. ఇక్కడ పూసలు కానీ అన్ని హెవీ వర్క్ రావడం వల్ల ఇక్కడ నడుము దగ్గర పూసలు వచ్చాయి కదా, ఆ పూసలో ఒక్క పూస పోయినా అక్కడ లుక్ పోతుంది నాకు. సో ఇప్పుడంటే సరే రిసెప్షన్ దాకా జాగ్రత్తగా పెట్టుకుంటాను, దాని తర్వాత వాడాలన్నా అది హై మెయింటెనెన్స్ అయిపోతుంది, అందుకని అది ఇంకో పాయింట్. అండ్ దానికి వెనకాల ఫుల్ ట్రాన్స్పరెంట్ అండి. ఆ ట్రాన్స్పరెంట్ని ఫిల్ చేయించుకోవాలంటే మళ్ళీ అక్కడంతా నేను బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి. సో అది ఇంకో ప్రాబ్లము. అండ్ ఫిట్టింగ్ కూడా నాకు అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు, అందుకని అది మేజర్ రీజన్ నుండి నేను దాన్ని పక్కన పెట్టడానికి. అండ్ దాని ప్రైస్ వచ్చేసి 58,000 అండి, రియల్లీ 58K ఉంది. అందుకని కూడా నేను అంటే ప్రైస్ మా మమ్మీ వాళ్ళు మీకు నచ్చితే తీసుకో అని చెప్పారు, బట్ నాకే అంత హెవీ అవసరం లేదు అని అనిపించిందండి ఒక్క పూట వేసుకునే దానికి. అండ్ ఇంకో విషయం మీ అందరికి తెలుసు కదా, లెహెంగాస్ అనేవి కొంచెం లావైనా ఫిట్ పాడైపోతుంది. ఇప్పుడు పెళ్లి చీరలైనా మనం బ్లౌజ్ని అటు ఇటు ఆర్డర్ చేసుకొని వేరే బ్లౌజ్ కుట్టించుకొని ఆ చీరలు వాడుకోవచ్చు, బట్ లెహెంగా అనేది ఆ ఫుల్ సెట్ మీరు అదే పర్ఫెక్ట్ షేప్ ఆర్ వెయిట్లో ఉంటేనే వేసుకోగలుగుతారు కదా. సో అందుకని అవి కూడా కొంచెం భయం వేసింది, అంత వద్దనిపించింది. అండ్ మిగతా ఫ్యాక్టర్స్ చెప్పాను కదా, మేజర్గా అయితే అవే. మా వాళ్ళందరికీ నీకు అంత బాగా నచ్చితే తీసుకో అని చెప్పారు, బట్ దెన్ నాకు ఆ మిగతా ఫ్యాక్టర్స్ మీద, అంత హెవీ వర్క్ మీద మీరు ఏ జ్యువెలరీ పెట్టినా కూడా అది సరిగ్గా కనిపించదు, మీరు అవుట్ స్టాండింగ్గా కనిపించలేరు. అందుకని ఆ ఫ్యాక్టర్స్ వల్ల నేను అది తీసుకోలేదండి. బట్ చాలా మందికి ఆ లెహంగా నచ్చింది, మీతో పాటు నాకు నచ్చింది, కానీ కొంచెం అది సెట్ అవ్వలేదు. సో మొత్తానికి ఇది తీసుకున్నాను. దీన్ని కొంచెం మీకు ఓపెన్ చేసి క్లారిటీగా చూపిస్తాను. చూసారా ఎంత ఉందో, ఇంత ఉంటుందండి, లిటరల్ ఇట్లా నిలబడద్ది కూడా, దీని మీదకి ఇట్లా లోపల కాలు పెట్టి వేసుకోవాలి. సో ఇంత హెవీ వర్క్ ఇవన్నీ రిసెప్షన్కి చాలా గ్రాండ్గా చాలా పర్ఫెక్ట్గా అనిపించిందండి నాకైతే వేసుకున్నప్పుడు. అండ్ ఇప్పుడు లావెండర్ సో ఫుల్ ట్రెండింగ్ కదా, సో నేను అందుకని కొంచెం. సో ఇదే అండి నా రిసెప్షన్ లెహెంగా, బాగా దగ్గరగా చూడండి. అండ్ ఇక్కడ ఇది చూసారా, యాక్చువల్లీ ఇదైతే నేను స్పెషల్గా కుట్టించుకున్నాను, స్టిచ్ చేయించాను. ఇలా లేయర్గా పెట్టండి, సింగిల్ లేయర్ కాకుండా అని అలా చేయించుకున్నాను. సో దానివల్ల కూడా మంచి లుక్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా ఒక లుక్ అన్నమాట. సారీ. అండ్ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. ముందర కింద ఇట్లా సింపుల్ బీడ్స్ వచ్చాయి, అండ్ వెనక కూడా ఇలా ఉంటుందన్నమాట. వీటికేమో ఇలా వచ్చాయి హ్యాంగింగ్స్. సేమ్ లెహెంగా కూడా ఇక్కడ అలాగే హ్యాంగింగ్స్ ఇచ్చారు. సో ఇది లెహెంగా. అండ్ దీనికి చున్నీ కూడా సేమ్ నెట్టెడే, ఇలాంటి మోడలే వచ్చింది. సో ఇదండి నా రిసెప్షన్ లెహెంగా.
తరుణి షాప్ ఎక్కడ అని చాలా మంది అడిగారండి. నెల్లూరులో అయితే తరుణి మాగుంట లేఅవుట్లో లెఫ్ట్ సైడ్లో మెయిన్ రోడ్ మీద ఉంటుంది. మీరు ఆ వేలో వెళ్తే కనిపించేస్తుంది. రిలయన్స్ డిజిటల్ ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. సో నెల్లూరులో ఇక్కడ ఉంటుంది, కానీ తరుణి చాలా స్టోర్స్ ఉన్నాయండి. నాకు తెలిసి హైదరాబాద్, విజయవాడలో చాలా చోట్ల ఉంటుంది, ఒక దగ్గర కాదు. మీరు గూగుల్ చేయండి, మీ లొకేషన్ దగ్గర ఉండొచ్చు. సో అక్కడ కొన్నానండి తరుణిలో. నేను అండ్ మా అక్క ఇద్దరం తరుణిలోనే కొన్నాము రిసెప్షన్కి. అండ్ సో దీని ప్రైస్ అడిగారు చాలా మంది. సో దీని ప్రైస్ అయితే 30,000 అండి, ఈ లెహెంగా ప్రైస్ ఓవరాల్గా. దీనికి ఇంకా ఎక్స్ట్రా స్టిచ్చింగ్ ఏం లేదు, మొత్తం ఆల్రెడీ రెడీమేడ్గానే ఉంది. అదే ఇక్కడ కొన్ని స్టిచ్చింగ్స్ ఇవన్నీ అయితే అక్కడ తరుణి స్టోర్ వాళ్ళ దగ్గరే టైలర్ ఉంటారు కదా, వాళ్ళే చేసి ఇచ్చారనమాట ఇవన్నీ. సో మనకి ఏదైనా లూజ్ ఆర్ టైట్ కూడా అక్కడ వాళ్ళే చేశారు. సో ఇదండి నా లెహెంగా డీటెయిల్స్. ప్రైస్ చాలా మంది అడిగారు కాబట్టి ఫైనల్లీ రివీల్ చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం అండి, నేను ప్రైస్ ఎందుకు చెప్పలేదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. సో నేను మిమ్మల్ని 30,000 పెట్టి కొనుక్కోండి, 50,000 పెట్టి కొనుక్కోండి అని నేను చెప్పట్లేదు. నేను ఎంతలో కొనుక్కున్నానో చూపిస్తున్నాను అంతే. మీకు నచ్చినట్టు, మీకు నా వీడియోలో మీకు ఏది ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించిందో అవి మటుకే తీసుకోండి. నేను ఇంత ప్రైస్ పెట్టి కొన్నాను, ఎందుకు ఇంత, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా. నేను ఈ డీటెయిల్స్ అన్ని ఎందుకు చెప్తున్నానంటే రేపు మీరు లెహంగా కొనాలి అన్నప్పుడు మీకు కొంచెం హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది ఇన్సైట్స్ అన్నీ. సో తరుణికి వెళ్తే ఇంత కాస్ట్ ఉంటుందని మీకు కొంచెం ఐడియా వస్తుందని నేను చెప్తున్నానండి. తక్కువ బడ్జెట్స్లో కూడా చాలా బాగుంటాయి, బట్ అవి ఎక్కడ దొరుకుతాయి, ఎలాంటి స్టోర్స్ అనేవి మనకి తెలియదు. సో నేను ఎక్కడికి వెళ్ళాను, ఎలాంటివి ప్రిఫర్ చేశానని మాత్రమే మీకు చూపిస్తున్నాను. సో మీరు దాని తగ్గట్టే చూడండి. నేను లాస్ట్ టైం నా మ్యారేజ్ శారీస్లో కూడా ఇట్లా నేను ప్రైజెస్ రివీల్ చేశాక చాలా కమెంట్స్ అంత ప్రైజ్ అని అడిగి, నేను ఐఎమ్ నాట్ టెలింగ్ యూ టు బై ఇన్ దట్ రేంజ్ కదా. మీకు నచ్చినట్టు తీసుకోండి, ఆ కలర్స్ నచ్చితే తీసుకోండి, లైక్ ఆ మోడల్స్ నచ్చితే చూసుకోండి అన్న విధానం మీదే నేను మీకు చెప్తున్నాను. సో అంతే. నెక్స్ట్ వచ్చి మా సిస్టర్ లెహెంగా అండి. ఇది వచ్చేసి కొంచెం బ్లూ, డీప్ బ్లూ కలర్లో ఉంటుంది. ఒక్క నిమిషం. అండ్ ఇది బ్యాక్ సైడ్ ఇలాగా. యాక్చువల్లీ అక్కదానికి ఏమైందంటే హ్యాండ్స్ ఫుల్ సింపుల్ ఇచ్చేసారు. యాక్చువల్లీ ఇక్కడ ఈ వర్క్ కూడా లేదనమాట. సో మరీ సింపుల్గా ఉంటే బాగోదని చెప్పి అక్క ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా స్టిచ్ చేయించుకుంది, బయట స్టిచ్ చేయించుకుంది. సో ఇదన్నమాట అక్కది. అండ్ లెహెంగా అయితే ఇలా వస్తుందండి, ఫుల్ చాలా బాగుంటుంది అక్కది కూడా లెహెంగా. పైనంతా ఇలాంటి మోడల్ వచ్చిన కింద వచ్చేసి అలా వస్తుంది. సో ఇది కూడా బాగా హెవీ లెహెంగానే, బాగా హెవీ వెయిట్. వీటికి కూడా 2 లేయర్స్ ఆఫ్ క్యాన్ ఉంటుంది కదా. సో మంచి ఫ్లోరల్ అండ్ మంచి బఫీ లుక్ వస్తుంది అనమాట వేసుకోగానే. అండ్ మా అక్క చాలా ఫెయిర్గా ఉంటారనమాట. సో అండ్ తనకి కలర్ అయితే చాలా బాగా సెట్ అయింది. తను చాలా ప్రెట్టీగా ఉన్నారు ఈ లెహంగా వేసుకున్నప్పుడు. సో ఇది వచ్చి చున్నీ కొంచెం మల్టీ కలర్గా వచ్చింది, నెట్టెడే. ఎక్కువ వర్క్ ఏం రాలేదు, చాలా వరకు సింపుల్ ప్లెయిన్ ఉంది. చిన్న చిన్న డాట్స్ అండ్ మల్టీ కలర్లో ఇచ్చారనమాట. కూడా తరుణిలోనే కొనుక్కుంది లెహెంగా. అండ్ ఈ లెహెంగా కాస్ట్ వచ్చేసి 25,000 అయిందండి. ఎస్. సో ఇవ్వండి నా లెహెంగా కలెక్షన్. అండ్ మీరు రిసెప్షన్ లెహెంగా తీసుకుంటే క్యాన్ రిమూవ్ చేయించుకోవద్దు. ఎంగేజ్మెంట్ కింద కూర్చోవాలన్నప్పుడే క్యాన్ రిమూవ్ చేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. సో ఇదండి నా లెహెంగా కలెక్షన్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ మీకు నచ్చితే అండ్ ఇంకా ఎలాంటి కాన్సెప్ట్స్ వీడియోస్ మీకు కావాలి, ఎలాంటి కలెక్షన్ కావాలో కూడా కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా అవన్నీ చేస్తాను. ఓకేనా? సో సీ యూ అగైన్. బాయ్.